ప్రతి మలినములు తొలగిపోవాలి. వందనాలు యేసయ్యా వందనాలు నీకే నా వందనాలు చేత జోడించట నీకే నా వందనాలు మా వందనాలు యేసయ్యా వందనాలు. చప్పట్లు కొట్టాలి అందరూ, హృదయం తెరిచి, మనసు తెరిచి, శరీరం తెరిచి. నరరక్షకుడా నీవు వచ్చావని, నరులను రక్షించే నరరక్షకుడా నీవు అవని, నరులను పరలోక అధికారం నీవేనని, పరలోక అధికారం నీవేనని, ప్రభు యేసయ్యా వందనాలు యేసయ్యా వందనాలు యేసయ్యా నీకే నా వందనాలు. నశించిపోతున్న లోకములో చీకటిలో కూర్చున్న ప్రజల మధ్యకు నశించిపోతున్న లోకములో చీకటిలో కూర్చున్న ప్రజల మధ్యకు, మరణఛాయలో అన్యజనుల దగ్గరకు, మరణఛాయలకు నీవే వచ్చ వెలుగువలే వచ్చావయ్యా, వెలుగు కాంతిగా మాతో ఉన్నావయ్యా. వందనాలు యేసయ్యా వందనాలు నీకే నా వందనాలు యేసయ్యా. సర్వోన్నతమైన దేవా, మీ పవిత్ర పాదాలకు వందనాలు. మీ కృపయు ప్రేమ కనుకబట్టి రాత్రంతా మమ్మల్ని కాపాడి మీ రెక్కచడం మరపరుచుకొని మమ్మల్ని సజీవులుగా తిరిగి ప్రగతిని ఉదయ కాలంలో నిన్ను కలుసుకోవడం కోసం నీ కృప మాకు అనుగ్రహించకుండా చేస్తూ మా యందు మీరు
కనికరపడి మాకు ఇచ్చిన స్తమైన బ్రదర్స్ మీరు వాక్యం మాతో ముచ్చటించి మమ్మల్ని కరుణించని తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కటాక్షం మనంది నిలిపి ఈ ఉదయకాలంలో దేవుడు మనపై తను ఉంచిన తన కటాక్షం నాడు నేడు ఎగురుతున్న దేవుడు తన పరిశుద్ధమైన నామములో మన జ్ఞాపకం చేసుకొని ఆయన కోసం కనిపెట్టుకునేవారు, ఆయన మాట కోసం నిలిచినవారు, ఆయన పరిశుద్ధమైన సన్నిధి కోసం ఆశపడేవారిని దేవుడు ఆయన ఏ విధంగా వారికి ఆయన చేసే వాగ్దానము, ఆయన కనికరించే కటాక్షం అనేది మనం చూస్తున్నప్పుడు తన పరిశుద్ధం వంటి దేవుడు చెప్తున్న మాట వస్తే అంశం మనం చూస్తున్నప్పుడు మీకు మేలు చేచుదని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. మీకు మేలు చేసేదను అని నేడు మీకు తెలియజేస్తున్నాను. ఎవరికి మేలు చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? మేలు చేయడం కోసం దేవుడు ఏమై అన్నాడు? దేవుని యొక్క మాట కోసం, దేవుని యొక్క వాక్కు కోసం కనిపెట్టుకునేవారు. చాలా మంది జీవితంలో చూస్తున్నప్పుడు ప్రభు మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా ప్రియమైన సహోదరి సోదర, ఈ ఉదయకాలంలో నీ జీవితంలో కూడా ఒకళ్ళ ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఇచ్చే మాట, ఆయన సెలవిస్తున్న ఒక మాట మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే 12వ వచనంలో ఆయన చెప్తానికి ఈ మాట చూస్తున్నప్పుడు బంధకంలో పడి ఉండి నిరీక్షణ గల వారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు నేను మీకు తెలియజేస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. నేడు ఈ ఉదయకాలంలో నీతో దేవుడు సెలవిచ్చే మాట, దేవుని యొక్క నామను బట్టి విశ్వాసం ఉంచామని చెప్పుకునే అనేక ప్రజల గురించి దేవుడు సెలవిస్తున్నాడు. నాకొచ్చిన బంధకము, నాకొచ్చిన చిక్కులు, నాకొచ్చిన శోధన, నాకొచ్చిన ఏదైనా కావచ్చు, అందును బట్టి ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. నా దేవుడు నాకు సహాయం చేయగలడని నేను విశ్వసిస్తున్నాను. నా దేవుడు నా వేళ కృప చూపగలడని నేను నమ్ముతున్నాను. నా దేవుడు నా యందు నిలిచి నమ్ముతున్నానని చాలాసార్లు నిరీక్షణతోని క్రైస్తవ జీవితానికి దేవుని కలిగిన వారికి ప్రత్యేకించి నిరీక్షణ చాలా అవసరమైనది. నిరీక్షణ కలిగిన వారిని దేవుడు ఎప్పుడు దాటిపోయేవాడు కాడు. నిరీక్షణ అనేది దేవుడు అనుగ్రహించిన మహాకృప. అందుకే ఇక్కడ ఎవరు నిరీక్షింపబడున్నారో బంధకములో పడి ఉన్న వాళ్ళారా. కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని సమయాలను బట్టి బంధకం మనకొచ్చే దేహములో ఉన్న బాధను బట్టి కానీ, లేక మన పక్కన వారి బట్టి కానీ, మరి కొన్ని సమయాలలో మనకు సంభవిస్తున్న విషయాన్ని మనం చూస్తుండా. సర్వలోక రక్షకుడు సెలవిస్తున్న మాట, సర్వోన్నతమైన దేవుడు తన ప్రజల కోసం చెప్తున్న మాట, ఆయన ప్రతి వారిని కూడా ప్రేమిస్తున్నవాడు, కనికరిస్తున్నవాడు. ఈ స్వరం ఏంటో నేను దినదినం నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనిషి వేళ దేవుడికి ఉన్న ప్రేమ, కనికరం ఉదయకాలంలో దేవుని వెళ్ళారా మనం చాలా సంతోషంగా ఎదురు చూస్తున్న వారం. మన దేవుని యొక్క సన్నిధిలో ఆయన పరిశుద్ధను బట్టి మనం కుశల ప్రశ్నలు వేసుకుని కలుస్తే అంటేనే మీరు మంచుకున్నారా, మీరు బాగున్నారా అడుగుతున్నప్పుడు ఆ వెంటనే చెప్పుతుంటారు. అతి కొద్దిగా దగ్గరగా ఉన్న వారితో మాట్లాడుతుంటారు. నా పరిస్థితి ఈ విధంగా ఉన్నది అని కొందరితో మాట్లాడుకుంటూ ఉంటాం. నేడు ఆయన చెప్తున్న మాట, మీ కోటలో మరలా ప్రవేశించెదరు, నిరీక్షణ కలిగి ఉన్న నిన్ను విడిపించేదను, నీకు నేను సహాయం చేసేదను, నీకు మేలు చేసేదను.
నేనే కట్టుతున్నాను. నిన్ను కరుణించడం కోసము, నేను కటాక్షించడం కోసమే ఈ మాట ఈ ఉదయకాలంలో నీతో మాట్లాడుతున్న దేవుడు చదివిస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మాట, దేవుని యొక్క నిబంధన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామం ఘనమైనది. ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రతి మనిషిపై తన కటాక్షించిన వాడు. ఎందుకంటే దేవుడు మంచివారిపై చెడ్డవారిపై వర్షము కురిపిస్తున్నాడు. ఆయన ఒక్కపంట గాలినిస్తున్నాడు. ఆయన నిశ్చలు కనడిస్తున్నాడు. మరి ఈ సమయంలో ఈ చక్కని మాటను దేవుడు మన మధ్య ఉంచిన వాడు. ఆయన కృపగల సన్నిధి మనకు అనుగ్రహించి మనకు కటాక్షిస్తున్నవాడు. ప్రియమైన సహోదరి సహోదరా, లోకము లోకుల స్థితి ఎన్నో విషయాలు మనుషులు బంధిస్తున్నాయి. చాలా మంది జీవితంలో కొన్ని కోల్పోయిన వారు ఉన్నారు. కొందరు కొన్ని విషయాలు బట్టి చూస్తున్నప్పుడు వారి యొక్క బంధకం ఏంటి అంటే వారు చేస్తున్న పనులు వారికి సరైన మరి స్థితి అనుగ్రహింపబడకపోవటం వలన, లేక ఉన్నవారు బట్టి కానీ ఏదో ఒక విషయం జరిగినప్పుడు వారు నష్టపోవటం జరుగుతున్నప్పుడు వారు ప్రభుత్వం తిరిగినప్పుడు వారి మార్గంలో తెరవటం అనేది, కరుణించడం అనేది దేవుని ఆకాంక్షిస్తుంది. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి రుణంతులు కలగజూస్తున్నాను చెప్పుతూ మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు రక్షణ కోసం నిరీక్షణ కలిగి ఉన్నవారా, నేడు నీకు సహాయం చేయటం కోసం, నేడు నిన్ను కరుణించడం కోసం, నేడు పరిశుద్ధ ఆత్మదేవుని ఎడల తన కటాక్షం చెప్పి నీ యందు తన కృప నుంచి నేను కరుణిస్తున్న దేవుడు. ఆయన కృప, ఆయన కనికరం గొప్పది. ఆయన కటాక్షం చాలా విలువైనది. తన పరిశుద్ధమైన మాట గొప్పది. ఆలోచించు. విడిపించి, మోచించి, కరుణించి తన కటాక్షించి మన ఆదరించడం కోసం ఆశతో ఎదురు చూస్తున్న దేవుడు. నిరీక్షణ గలవారారా, అందుకే నిరీక్షణ కోల్పోవద్దా. మేలు నీ చేశాడు. కొందరు బంధుకొని చిరిపింపబడ్డవారు దేవుడు సహాయం చేసినప్పుడు ఆయనకి కృతజ్ఞతగా కలిగి ఉండటం అనేది కూడా దేవుడు కోరుకున్నవాడు. అందుకే ప్రభు మాట చూస్తే హేబేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే 16వ వచనం కూడా దేవుని ఆకాంక్షిస్తుంది. హేబేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు 16వ వచనం, అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయముగాను ఇజ్రాయేలునకు దుర్గంగాను ఉండను. తన ప్రజలకు ఆశ్రయంగా ఉండను. అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయంగా ఉండను. ఆశ్రయము మన ఆదరించే దేవుడు, మనకు ఆశ్రయంగా ఉండే దేవుడు, మన కరుణించే దేవుడు. ఎవరైతే ఎదురు ఈ దినమున నీకు ఆశ్రయంగా నేను ఆదరించడం కోసం, నీకు సహాయం చేయడం కోసం, నేను పొలాన్ని కాడికి వెళ్తున్నాను కానీ నాకు అక్కడ ఎవరు లేరని నాతో చెప్తుంటారు. దేవుడు అంటున్నాడు ఆయనకు తోడే ఉండేవాడు, ఆయన నేను కరుణించేవాడు, ఆయన నేను కటాక్షించే దేవుడు. ఆయన కృప గొప్పది. ఆయన పరిశుద్ధ నామను బట్టి ఈ సమయము నీకు మేలు జరిగించడం కోసం, నీకు సహాయం చేయడం కోసం నిరీక్షణ దేవుడు. నా ప్రియమైన సహోదరి సోదర, ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు, ఆయన పరిశుద్ధ మాటను మనం లక్ష్య పెట్టినప్పుడు, తన పరిశుద్ధ మాట మేము ఆధారపడుతున్నప్పుడు ఆయన తప్పక మనకు ఆశ్రయంగా ఉండేవాడు. నీ ప్రయాణంలో తోడుకుండేవాడు, నీ పనుల్లో తోడుకుండేవాడు, నేను కరుణించేవాడు. అయితే నీవు ఆయనపై నిరీక్షణ కలిగి ఆయన ఆజ్ఞకు లోబడాలి. మనుషుడు ప్రతి దినం కూడా కడుక్కోవాలి, శుద్ధిపరచుకోవాలి. ఇంట్లోంచి బయటకు వెళుతున్నప్పుడు లోకంలో మనం అంటే అడుగు పెడుతుంటారు. లోకంలో ఉన్న ప్రజలు కలుసుకుంటూ ఉంటారు. మనిషికి విధానంగా వారి వరకు ఆలోచనలు బట్టి లోకవేత్తల్లో జీవిస్తూ ఉంటారు. కొందరు సత్యం కోసం, కొందరు అసత్యం కోసం, కొందరు వారి మనసుకు తోచినట్టుగా వారి జీవనోత్త విధానంలో కూడా వారి పనులను, వారి విషయంలో వారి యొక్క ఆలోచనలు బట్టి వారు జరిగించే విధానం మనం చూస్తున్నాం. దేవుడు చదివిస్తున్నాడు, దేవుని మాట చదివిస్తుంది, దేవుని వాక్కు చదివిస్తుంది. దేవుడు మన ప్రేమించాడు, ఆయనకు అనుగ్రహించిన దేవుడు. దేవుని కటాక్షం గొప్పది. తన విలువైన నామం ఘనమైనది. అందుకే ఈ రోజున ఆలోచించాలి. ఆశ్రయమైన దేవుడు, ఆలోచనకర్త, మనకు సహాయం చేసే దేవుడు, నీకు ఆశ్రయంగా ఉండే దేవుడు. అందుకే ప్రభు యొక్క మాట కోసం లక్ష్యం ఉంచిన వారు తన పరిశుద్ధ మాటపై ఆధారపడుతున్నాడు.
ఆయన పరిశుద్ధుని మాటను గైకుంటున్న వారి విషయమై ఆయన చదివిస్తున్న మాట. యెషయా 61 చూసినప్పుడు కూడా దేవుని వాక్యం చరుస్తుంది. 7వ వచనం చూస్తే యెషయా 61:7 చూసినప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. దేవుని పరిశుద్ధ మీరు యెహోవాకు 7వ వచనం చూసినప్పుడు మీ మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఆమేన్. ఒకవేళ యేసుక్రీస్తు నామం కలగాక, ఒకవేళ నీ పరిస్థితిని బట్టి నువ్వు చేయని దాని విషయంలో నింద పొంది, లేక నీ జీవితంలో విషయంలో అపనింద పొంది, లేక నువ్వు చేస్తున్న పని విషయంలో సరైన రీతిలో దాన్ని చక్కపెచ్చుకోలేక నష్టం పోయి, లేక కొన్ని పరిస్థితులు కొన్ని విషయాలు కుటుంబాన్ని బట్టి కూడా జరుగుతున్న విషయాలు కూడా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సమయాలను బట్టి కొన్ని సందర్భాలను బట్టి మనిషి జీవితంలో జరుగుతున్న వివాదాలను బట్టి చూడండి ఎంత చక్కగా దేవుని వాక్యం చదువుతుంది. మీ అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదువు, నిందుకు ప్రతిగా తాము పొందిన భాగము తన పొందిన భాగం అనుభవించి సంతోషించెదరు. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఆలోచించు. నాడు నేడు కూడా ఏకరీతికున్న దేవుడు తన పరిశుద్ధమైన నుండి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన మనకు కావాల్సిన సహాయం చేసేవాడు. చాలా గొప్ప మాట. నింద. కొందరు అంటుంటారు, నేను చాలా నిందల పాలయ్యాను, అవమాన పాలయ్యాను, లేక ఈ విషయంలో నేను ఈ విధంగా ప్రభుని బట్టి, లేక కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి, వాస్తవమే. కానీ దేవుడు మనని ఈరోజు చలవిస్తున్న ఒక మాటను బట్టి, ఈ దినమున దేవుడిని చదివించిన ఈ మాట బట్టి చూసినప్పుడు దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా అవమానపరిచేవాడు కాదు. ఆయన చక్కని మాట మనం చదివిస్తున్నాడు. తన చిత్త ప్రకారం ఎదురు చూస్తున్న వారు, తన మాట కోసం ఎదురు చూస్తున్న వారు, తన పరిశుద్ధమైన మాట కొరకు కనిపెట్టుకున్నవారు, తన మాట మీద లక్ష్యం ఉంచిన వారిని ఆయన దాటిపోయేవాడు కాదని, తన ఉద్దేశం కోసం ఎదురు చూస్తున్న వారిని ఆయన కరుణించేవాడని, జీవం గల దేవుని యొక్క నామను బట్టి దీని బిడ్డలారా కొందరు కొన్ని విషయాల్లో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని సహాయం కోసమే కనిపెట్టుకొని ఉంటారు. అవును, దేవుడు వారి వేళ సహాయం చేయడం కోసమే ఆయన కూడా వారి కోసం కనిపెట్టుకొని ఉంటాడు. ఆయన కాపాడేవాడు, కనికరించేవాడు. ఆయన కృపలో మన జీవితానికి కావాల్సిన మేలును ఆశీర్వాదకరం చేసి ఉదయకాలంలో నీ ఇంటికి వచ్చి దేవుని మాట్లాడుతున్నారు. ప్రియమైన సహోదరి సోదర, కొందరు నాతో చెప్తుంటారు, నా కుమార్తె జరిగిన అవమానము, లేక నా కుటుంబం జరిగిన అవమానము, లేక ప్రభునందు నా విషయంలో జరిగిన విషయం, నేనే పాపం చేయలేదు కానీ జరిగిన విషయం చెప్పుకుంటూ ఉంటారు. దేవుని మాట చదివిస్తుంది, ఆయన రెట్టింపు నీకు ఘనతనిచ్చేవాడ. ఈ ఉదయకాలంలో దేవుడు తన ప్రజలు కూడా తను ఉంచిన నిరీక్షణ కలిగిన ప్రజలను ఎప్పుడు కూడా తులసివేసేవాడు కాదు కనుక రెట్టింపు యొక్క మేలు దయచేయటం కోసమే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం నా ప్రియమైన సహోదరి సోదర, దేవుని మాట గొప్పది, దేవుని వాక్కు గొప్పది. పరిశుద్ధాత్మ దేవుడు నీ అందు ఉంచిన ఆయన నీ కొరకు సిద్ధపరిచిన తన మహాకృప గొప్పది కనుక ఆలోచించు. దేవుడు అవమానం కొట్టివేసి జీవితంలో కావాల్సిన సహాయం దయచేసి ఆయన కృపగల సన్నిధి మనకు అనుగ్రహించి ఆదరించకు ఇష్టపడుతుంది దేవుడు. దేవుని వాక్యం శ్రేష్టమైనది, దేవుని యొక్క మాట శ్రేష్టమైనది. అందుకని నహూములో చూస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో చూస్తే 7వ వచనం చెప్తారు ఒక మాట, ఆనాడు ఈనాడు కూడా మానవ జీవిత వేడలో ఆయన చూపుతున్న ప్రేమ ఎంత గొప్పదంటే, మనిషిని ప్రేమించి ఆదరించి మనిషి వల్ల తనకున్న ఆసక్తి ఈ ఉదయ కాలంలో ఒక్కసారి ఆలోచించు. ఈ శారమతో కానీ బాధతో కానీ ఏదైనా జీవితంలో కలిగి ఉంటే అది కొట్టివేట కోసం నీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పనిని ఆశ్రయించక మాట్లాడుతున్నవాడు. దేవుడు చాలా మంది కొన్నిసార్లు విద్యా విషయంలో వారు స్టడీ పరంగా అనేక సార్లు ఫెయిల్ అయ్యి లేక వారి జీవితంలో ఓడిపోయేవారు చెప్పుకునేవారు కొందరు నాతో చెప్తుంటారు. వాస్తవమే కావచ్చు, కానీ దేవుడు ఆశ్రయించడకును దీవించడకును అంతకంటే గొప్ప కారణం చేయడం కూడా దేవుడు నిలిచి ఆయన కటాక్షం ఉంచేవాడని ప్రభు మాట చరుస్తున్నారు. అందుకే అక్కడ దేవుని ఆకులు చరుస్తున్నాం. 7వ వచనం చూసినప్పుడు, యెహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, ఆయన ఆశ్రయము తన యందు
నమ్మిక ఉంచే వారికి ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచినారో, ఆయన మాటకు ఎవరైతే కనిపెట్టుకున్నారో ఆయన తెలుసు. అందుకనే రెట్టింపు యొక్క ప్రతిఫలం ఇచ్చేవాడు, అవమానం కొట్టివేసేవాడు, బాధ నుంచి విడిపించేవాడు, రోధ నుంచి తప్పించేవాడు, జీవితంలో కావాల్సిన సహాయం దయచేసేవాడు. ఈ ఉదయ కాలంలో నా సహోదరి సోదరా, ఈ మాట అందుకనే మీకు మేలు చేసిదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నానని మాట మనం మొట్టమొదటి విన్నాం. బంధకముల పడి ఉండే నిరీక్షణ గలవారా, మేలు చేసేదను కనుక దేవుడు మన ప్రతి విధమైన మన కొట్టివేసి తన కటాక్షం మనకు దయచేసి తన కృపలో తను ఆదరించేవాడు నీకు సహాయం చేయటం కోసమని ప్రభు మాట చరుస్తుంది. అందుకని మన పాపను విడిచిపెట్టినప్పుడు, అందుకే మన హృదయంలో ఉన్న దోషాన్ని తొలగించుకున్నప్పుడు, దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయన మాట కోసం కనిపెట్టుకున్నప్పుడు ఆయన తప్పక మనకు మేలు ఆశీర్వాదం దయచేస్తూ నీ వ్యాధి విషయంలో కావచ్చు, నీ బాధ విషయంలో కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, కొన్ని పరిస్థితులు కొందరు బిడ్డలు నాతో చెప్తున్న విషయం వింటుంటాను. ప్రేమపడ్డారా, నేను ప్రభు కోసం తప్ప మరొక నాకు సహాయం లేదు. దేవుడే సహాయం చేయాలి, దేవుడే బలమంత ఇచ్చేయాలి, దేవుడే నా కుటుంబ విషయంలో న్యాయం చేయాలి, దేవుని సహాయం కోసం చూస్తున్నానని చెప్పుతూ ఆశతో ఉన్నవారు ఉన్నారు. దేవుని మాట కోసం నిరీక్షణ కలిగిన వారిని అవమానపరిచేవారు అనేకులు ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అవమానపరిచేవాడు కాదు, దేవుడు ఎప్పుడు కూడా తులసి వేసేవాడు కాదు, దేవుడు ఎప్పుడు కూడా నెట్టి వేసేవాడు కాదు. నా ప్రియ సహోదరి సోదరా, తన మాట గొప్పది, తన వాకు గొప్పది, తన సన్నిధి గొప్పది, తన పరిశుద్ధమైన మాట విలువైనది. నేడు ఆయన చిత్త ప్రకారం, నేడు ఆయన ఉద్దేశ ప్రకారం దేవుని యొక్క పరిశుద్ధ ఉదయ కాలంలో నీవు కూడా నిరీక్ష కలిగి ఉన్నావా? మీరును ప్రభు కోసం కనిపెట్టుకుంటున్నారా? మీరును పరిశుద్ధ దేవుని కోసం ఆశతో ఎదురు చూస్తున్నావా? ప్రభు తట్టు చూడకుండా ఈ సమయాన్ని నాకు కలిగిన ఈ నష్టము, లేక కలిగిన అవమానము, లేక నాకు కలిగిన మరి ఈ పరిస్థితిని చెప్పుకుంటూ దేవుని తట్టు చూడకుండా, నీవు పండుకున్న లేకుండా దేవుని తట్టు చూడకుండా, ఆయన మాట వైపు తిరగకుండా, దేవుని యొక్క మాట కోసం కనిపెట్టుకోకుండా నిరీక్షణ లేకుండా ఉన్నారా? ఈ సమయం మీద ప్రభు తట్టు తిరుగు. దేవుని మాట గొప్పది, నీకు సహాయం చేసేవాడా, నేను కరుణించేవాడా, నీకు కరుణించిన కోసం నేను చూస్తున్నవాడు. వాక్యం తెలుసు కొందరికి, నిరీక్షణ తెలియదు. వాక్యం కొందరు తెలుసు, నిరీక్షణ కలిగి ఆయన కోసం కనిపెట్టుకో కొందరు తెలియదు. బంధకములే జ్ఞాపకం చేసుకున్నాం, కానీ బంధకములు విమోచించే దేవుడు ఘనమైన వాడు అనే విషయాన్ని గ్రహింపలేని స్థితిలో ఉన్నవారు అనేకులు ఉన్నారు. ఈ సమయంలో జాలితో దేవుడు మాట్లాడుతున్నవాడు, ప్రేమతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను విడిపించాలని, నేను విమోచించాలని, నీ జీవితంలో సహాయం చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఒక తల్లి నాతో చెప్తా ఉన్నది, నేను చాలా కష్టపడి వీడొక ప్రయోజుడిగా, అంటే దేవుని నామన గణపరచ కోసం ఒక విలువైన రీతిలో ఒక ప్రయోజకుడు ఉంటారని ఆశపడి నేను చాలా కష్టపడి నా కొడుకు విషయంలో ప్రయాసపడ్డానయ్యా. కూలి పని చేసి కష్టపడి అనేక తిని తినక వీడి వల్ల నేను ఎంతో అవమానాలు పొంది కూడా దేవుని యొక్క మాట కోసం కనిపెట్టుకున్నాను. కానీ నా కొడుకు ఈ పరిస్థితి చూస్తున్నప్పుడు తన యొక్క ఆలోచన, తన ఉద్దేశం ఏ స్థలానికి పోకూడదు, ఏది చేయకూడదు అనే విషయాన్ని, ఏ సమాజంలో ఏ సమాజంతో కలవకూడదని కోరుకొని ఆశపడ్డాను. వాడు నిరీక్షణ అందుకు భిన్నంగా ఉన్నాడయ్యా, అదే స్థలంతో సహవాసం కలిగి ఉన్నాడయ్యా అని చెప్పుతూ దుఃఖపడుతున్న ఆ సహోదరి ఒక దినమందు నాతో చెప్తూ ఉన్నది. మంచిదమ్మా, ప్రార్థన చేద్దామని చెప్పడం జరిగింది. ప్రేమడ్లారా, పరిశుద్ధమైనటువంటి ఆ కుమారుడు ఒక దినమున తన తల్లిని తీసుకొని దేవుని సందుకు వచ్చాడు. కారణం డ్రాప్ చేయడానికి వచ్చాడు. కానీ పరిశుద్ధ దేవుని కాబట్టి ఆ వచ్చిన వాడు ఆయన షెడ్లో కూర్చున్నాడు. అనేకులు అక్కడ ఉన్నారు. అయితే వాక్యం విన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత వాక్యం విన్నాక దేవుని స్థలంలో ప్రవేశించాడు. 8 సంవత్సరాల తర్వాత దేవుని స్థలంలో ప్రవేశించి ఆయనకున్నది మనసులో ఒక విషయం ఉంది. భయంకర పరిస్థితుల్లో క్షీణించిపోయిన తన తండ్రి చివరి టైంలో వచ్చినప్పుడు ఆ తండ్రి పరిస్థితి క్షీణించినది కనుక ఆ వెంటనే తీసుకెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితి వేరే విధంగా అయిపోయింది. అది మనసులో పెట్టుకున్నాడు. ప్రభుకి విరోధంగా ప్రవర్తించాడు.
ఆ సమయం దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన చెడ్డ విషయాలన్నీ గుర్తుకొచ్చినాయి. నేను దేవుని ఈరోజు నా తల్లి నాకు లేకపోతే నా పరిస్థితి ఏంటని తను తలంచుకున్నాడు. ప్రభు వాక్యం విన్నాడు. విన్న తర్వాత వెంటనే తన ఆలోచన ప్రభు తట్టు తిప్పుకున్నాడు. దేవుని కనబట్టి ప్రయత్నించుకుని వెళ్ళాడు. తల్లి ఎంతో దేవుని మహిమపరిచింది. తర్వాత తన గృహకి వెళ్ళాక, అమ్మా క్షమించమని తల్లి చేతులు పట్టుకొని అడిగి, ఆ దినము నుంచి తల్లి అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టులో దేవుడు తనని ఆశీర్వించవచ్చు. ప్రభు పాదాల వైపు పట్టుకొని ప్రభుతో ఉన్నాడు. యేసుక్రీస్తు మహిమ కలుగాక. ఆ తర్వాత దేవుడు చేసిన కార్యములు చాలా గొప్పవే. ఉన్నతమైన విషయాలు వారు అనుభవించగలిగినారు. వారి కోసం అవమానపరిచిన వారి ఇంటికి వచ్చినారు. దేశించిన వారి దగ్గరకు వచ్చినారు. హేళన చేసిన వారు వారి దగ్గరకు వచ్చారు. నేను భిక్షమెత్తుకొని అడిగితే నన్ను అడిగితే ఇస్తా కదా అని సొంత అన్నయ్య అవును నువ్వు అడిగితే భిక్షం ఇస్తా కదా అన్న ఒక దినమున చెల్లి దగ్గరకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. దీన్ని బట్టి ఈ ఉదయ కాలంలో ఆ విధంగా ఎన్నో విషయాలు చూస్తుంటాను. మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం, ఆయన పరిశుద్ధ నామను బట్టి అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చేవాడు, సహాయం చేసేవాడు, నేను కరుణించకని ఇష్టపడ్డాడు కనుక మరి ప్రభు యొక్క సన్నిధిలో చూస్తున్న విషయాన్ని జ్ఞాపం చేసుకొని మనం మోకరించి పరిశుద్ధ దేవుని సన్నిధిలో, నా ప్రియ సహోదరి సోదర, నీ కష్టము నుంచి నీ రోధ నుంచి నేను విడిపించి ఆయన పరిశుద్ధమైన సన్నిధిని సహాయం చేసి కరుణించుకున్నాడు. ఈ వాక్యం ఉన్న ప్రియమైన సహోదరి సోదర, ఒకవేళ నీ కుటుంబాన్ని బట్టి ఒకవేళ నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావా, పేదరికాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి, ఒకవేళ ఏ పరిస్థితులకు ఉన్నా ఆ ఆనందము దేవుడు సెలవిస్తున్నవాడు. నీకు ఆశ్రయంగా ఉండేవాడు, నీకు ఆధారంగా ఉండేవాడు, నీకు రెట్టింపు ఘనతనిచ్చేవాడు ఈ ఉదయ కాలంలో నేడు ఈ దినమాన్ని సెలవిస్తున్నాడు కదా, ఆయన సహాయం చేయటకు వచ్చినాడు. ఈ దగ్గరికి లే, ప్రభు తట్టు తిరుగు, ప్రభు వైపు తిరుగు. నిన్నును నీ సంతానము, నిన్నును నీ కుటుంబను ఏ పని విషయంలో ఓడిపోయావనుకున్నావో, ఏ పని విషయంలో నీకు అపజయం కలిగిందనుకున్నావు, ఆ పని నిన్ను దేవుడు బహుగా రెట్టింపు చేయడం కోసం దేవుడు ఆశ్రయించేవాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధ పాదాలు కొందరని తెలుస్తున్నా. మీరు పరిశుద్ధులు. ఈ ఉదయ కాలంలో ప్రభు తండ్రి, మాకు తన ప్రభా మమ్మల్ని ఆశ్రయించకుండా దీవించడకును నానా మా అవమానములు కొట్టివేసి మాకు తండ్రి రెట్టింపు యొక్క దీవెన కలగజేయటకు మీరు వచ్చిన్నారు కదా. ఆశతో కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, చాలా పెందలకడలేసి నీ దగ్గర మొరపెడుతున్న వారు, లెగలేని స్థితిలో ప్రభు అంటూ నీ వైపు చేతులెత్తి కన్నీళ్లు కార్చే బిడ్డలు, వారి కుటుంబ పరిస్థితులు బట్టి కుంగిపోతున్న వారు, నాన్న కుటుంబ విధానాన్ని బట్టి కొన్ని స్థలాలకు పోలేక నాతో చెప్పుతున్న అనేకులు ఉన్నారు. ఆయా సమయంలో చూస్తున్నప్పుడు తండ్రి అవమానంతో గర్భపనవలేక ఆ విషయాలు ఉన్నవారు ఉన్నారు కదయ్యా. గర్భపనవలేని వారు ఉన్నారు, పేదరికంలో ఉన్నవారు ఉన్నారు, వారితో నేను తలపడలేనని వారు ఉన్నారు. ఇంకా ఏ విషయాలు చూస్తున్నారు, ఇదిగో నేను చేసిన ఈ పని విషయంలో ఓడిపోయాను కదా, ఈ విషయంలో నా జీవితంలో తలవెత్తుకోలేకుండా ఉన్నారు. విద్యా విషయంలో చూస్తున్నప్పుడు తండ్రి వారు అవమానముతో బాధపడుతున్న వారు ఉన్నారు. ఈ విధంగా చూస్తే తండ్రి ప్రతి మనిషి విషయం ప్రకృతిని చూస్తున్న దేవుడు, నిరీక్షణకర వారి కోసం ఎదురు చూస్తున్నాం. నీ నామను బట్టి దేశంలో ప్రభు నీ కోసం కనిపెట్టుకున్న విషయంలో చూస్తున్నాం. నీ మాట కోసం ఎదురు చూస్తున్న వారి కోసం మీరు సహాయం చేయటకున్నారు కదా. ఏ బిడ్డలు నీ తట్టు తిరిగి ఉన్నారు, ఏ బిడ్డలు నీ వైపు చేతులు చాల్చి ఉన్నారు, ఏ బిడ్డలు ప్రభు ఈ సంబంధం వారి వ్యక్తిగతంగా ఈ పాపం నుంచి నేను బయటకు వచ్చి నా తల్లిదండ్రులు సంతోషపెట్టాలి, ఈ పాపం అనేది ఈ వ్యసనం అనేది దాన్ని పీడిస్తుందని బోర్లుగా పండుకొని కన్నీళ్లు కారుస్తున్నవారు ఉన్నారు కదా. చెప్పుకునే స్థితిలో ఉన్నవారు కదా. తల్లిదండ్రులతోనూ కుటుంబంతో కలిసి కూర్చొని ఈ వాక్యమైన బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకొని నీ నామను బట్టి మీరు జ్ఞాపం కనుకరించండి. నా యేసయ్యని కొందనాలు చేస్తున్నాం. ఈ విధంగా చూస్తే ప్రభు అనేక విషయంలో సమస్యలతో ఉన్న వారిని మీరే విడిపించండి. వారి వ్యాధి నుంచి, వారి బాధ నుంచి, వారి కష్టం నుంచి, వారి విరుకుల నుంచి, వారి ఇబ్బంది నుంచి విడిపించి వారికి మంచి పనులను, వారి మంచి ఉద్యోగమును, మంచి స్టడీ పని కూడా సహాయం చేస్తాం. నీ కృప ఇచ్చేయండి. ఈ దేశంలో ఇతర దేశాలు కూడా నీ నామను బట్టి ఆశతో చూస్తున్న వారు ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రం కూడా జ్ఞాపం చేసుకుంటూ నీ పరిశుద్ధమైన పాదాలు కొందరని తెలుస్తున్నా. మీ మాట గొప్పది, మీ వాక్కు గొప్పది, మీ సన్నిధి గొప్పది కదా, నీ ఉద్దేశం గొప్పది కదయ్యా. నీ కృప సన్నిధిని దయచేయండి. నిత్యం ప్రభు సహాయం చేతండి. నీ వైపు చూస్తూ వారు ప్రతి నడకలో నాకు దేవుడు ఉన్నాడని ఆశపడుతున్న వారు, ప్రతి వారు చేస్తున్న పనిలో నీవు ఉన్నావని ఎదురు చూస్తున్న బిడ్డలు అనేకులు ఉన్నారు కదా. మీరే న్యాయం చేతండి.
నీ చిత్తమైతే ప్రకోతండి. ఆ బతుకులతో వారు కలిసిపోకుండా సహాయం చేతండి. ఆ కుటుంబంలో ప్రకోతండి వారి జీవితాన్ని మార్చి నీ నామల విషయంలో సహాయం చేతండి. నేటికి ప్రభుత్వ నీ వాక్కును తెలిసి నీకు విరోధం ఉన్న వారు ఉన్నారు కదా, నీ చిత్తం విడిపింపడం సహాయం చేతండి. సహాయం తెచ్చుతండి. కనికరించిన తండ్రి, కటాక్షం తెచ్చుతండి. షావుకులను ఆ కుటుంబానికి కాచిన ఆదరణ ఆశీర్వాదం దయచేయండి. ఆరోగ్యములు తెచ్చండి. నీ కృప సన్నిధి తెచ్చండి. ఈ అంత్యకాల జరుగుతండి నీ కృప దేశ సరిహద్దులకు నీ కాపుదల దయచేసి మా దేశానికి కావాల్సిన సహాయం తెచ్చేస్తూ అదేదో ప్రభు శిలుశక్తిని తట్టు చూడ సహాయం చేసి నీ రాజ్యమునకు అడ్డుకున్న ప్రతి అడ్డును కూడా తొలగిస్తూ సమాధానం శాంతిని చేసేసి నామా రక్తచున్న బంధుమిత్రులుగా రక్షణ లేని వీరందరూ ఉన్నారు తండ్రి. మేమున్న పట్టణంలోనూ, మేమున్న పల్లెల్లోనూ, మేమున్న ప్రాంతంలో ప్రకోతండి నీ నామను ప్రకోతండి అయ్యా ధరించుకోకుండా ప్రభు ఇంకా చిక్కటి ఉన్నవారు ఉన్నారు. వారికి రక్షణ మారు మనసు దయచేసి రక్షణ మారు మనసు దయచేయండి. నీ కృపను బట్టి ఆయా సందర్భాన్ని బట్టి సమయాలు ఇస్తున్న దేవుడు కదా, వారు కలిగిన వ్యాధిని బట్టి ప్రభు ఎత్తట్టు చూసి రక్షణ పొందుకుంటూ సహాయం చేతండి. నా యేసయ్యా నీ కొందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభు నీ పరిశుద్ధ పాదాల కొందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబ సమస్యలతో ఒక నీ వైపు చూస్తూ అడుగుతున్న బిడ్డని మీరే పరిష్కరించి సమాధానం దయచేసి నీ కృప సన్నిధిని దయచేయండి. నా యేసయ్యా నీ కొందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమల కృప బంధించమని వస్తుందండి. నీ కృపలో ప్రతి వారు కూడా నాయన లాలించుకు ఇష్టపడే దేవుడు కనుక నీ కనికను దయచేయండి. నిరీక్షణ కోరిపోకుండా దయచేయండి. నిరీక్షణ కలిగి ఉన్న అబ్రహాము జీవితంలో రమారమైన 100,000 అప్పుడు 100 సంవత్సరాలప్పుడు అతను చేసిన మేలు గొప్పది కదయ్యా. అదేవిధంగా ప్రభు ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధమైన బాహు సాక్షి కరడిస్తూ యేసు ప్రభా ఈ దినమున ఒక తండ్రి మా దిన ప్రయాణం కూడా తోడుకోండి. ఈ పని పాటల ప్రభా సహాయం తెచ్చండి. ప్రతి వారికి కావాల్సిన సహాయం తెచ్చి కనికరించండి. నీ కృప సన్నిధి తెచ్చండి. అదే ప్రభుత్వం ఈ దిన ఈ వాక్యం ఎవరైతే నీ కోసం కనిపెట్టుకున్నారో వారికి నేనే సహాయం దొరుకుటకు సహాయం చేసి దీవించి కనికరించి ఈ దినమంతా మమ్మల్ని కాపాడి మా రాకపోకల తోటితో కనికరించమని నీ కృప సన్నిధి క్రీస్తు సంఘమును వెత్తిపెట్టుకుని బలపరుస్తూ అదే కాకుండా ఆకాశంలో భూమి మీద ప్రార్థన పరులు ప్రార్థన యోధులను బట్టి కూడా ఉందని తెలుస్తూ నీ కోసం కలిగి ఉన్న బిడ్డను బలపరిచి వారి జీవితాలకు ఆశ్వాహం చేసి కరుణించి కటాక్షించమని నీ దినదినంతో నింపి మమ్మల్ని ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.